హలో గైస్, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్ ఛానల్. ఇవాళ మన అగ్ని పరీక్ష ఎపిసోడ్ 8 జరిగింది. ఇది అంటే కొంచెం ఫన్నీ క్వశ్చన్స్ లాగా అనిపించింది. అంటే లైక్ చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా, లైక్ సండే న్యూస్ పేపర్స్లో వస్తాయి, ఇందులో డిఫరెంట్గా ఉన్నది కనిపెట్టండి ఆర్ ఇలాంటి గేమ్ ఆడిపించారు ఇవాళ. ఓకే, అంటే టైంపాస్ ఫైన్ అన్నట్టు ఉంది, నాట్ టూ మచ్ మంచి కంటెంట్ ఉన్న ఎపిసోడ్ అనలేం, అలా అని ఓకే ఎపిసోడ్. ఫస్ట్ ఎంట్రీతోనే శ్రీముఖి గారు నార్మల్గా రోజు ఇంట్రడ్యూస్ చేసినట్టే నెక్స్ట్ టాప్ 15ని పిలిచారు, నెక్స్ట్ జడ్జెస్ని పిలిచాక శ్వేత గారు ఫన్నీగా నవదీప్ని సీక్రెట్ కింగ్ అన్నారు. ఏంటి సీక్రెట్ అంటే మీరు అంటే కింగే, బట్ కింగ్డమ్ని అంటే రాజ్యాన్ని సేవ్ చేయడం కోసం మీరు విలన్గా కనిపిస్తున్నారు అందరికీ, సో సీక్రెట్ కింగ్ అట్లా అన్నారు. దీన్నే కవర్ చేయడం అంటారు అన్నట్టు నవదీప్ అన్నాడు. సో నెక్స్ట్ అయితే ఇవాళ గేమ్ లక్ బేస్డ్ ఉంటుంది అన్నట్టు అన్నారు. లక్ బేస్డ్ ఉంటుంది అనగానే శ్రీముఖి షాకిబ్ని ఒక మూట తెచ్చిపెట్టిన, లైక్ లక్కీ మూట తెచ్చిపెట్టిన షాకిబ్ దాన్ని దూకేసి వెళ్ళిపోతాడు, అంటే కొంచెం తొందరపాటు ఆర్ కొంచెం డమ్గా ఉంటాడు అన్నట్టు అంది. నెక్స్ట్ ఎల్లో కార్డ్ గురించి చెప్పారు. ఎల్లో కార్డ్ ఏంటంటే 2 సార్లు ఎల్లో చూపిస్తే, ఎల్లో కార్డ్ వస్తే 2 సార్లు వాళ్ళు ఇంకా గేమ్ నుంచి ఎలిమినేట్ అయిపోయినట్టే అంటారు. ఇవాళ ఎల్లో కార్డ్ అయితే మనీష్ గారికి ఇచ్చారు ఒకసారి, నెక్స్ట్ ఇంకొకటి వస్తే ఇంకా ఆయన అవుట్ ఆఫ్ ద గేమ్ అన్నమాట. సో అండ్ ఎవరికైతే వర్స్ట్ పర్ఫార్మర్ 2 times వస్తుందో వాళ్ళకి ఎల్లో కార్డ్ ఇస్తామని చెప్పారు. యాక్చువల్లీ మనీష్ గారికి ఎల్లో కార్డ్ ఇవ్వడానికి రీజన్ కూడా అదే, నిన్న వర్స్ట్ పర్ఫార్మర్, ఇవాళ వర్స్ట్ పర్ఫార్మర్. సో వాళ్ళకి ఫస్ట్ ఎల్లో కార్డ్ అయితే ఇచ్చారు మరి మనీష్ గారికి. సో ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని జాగ్రత్తగా ఆడండి అన్నారు నవదీప్ గారు. అది కొంచెం రూడ్గా అనిపించింది. ఇలాంటివి కొన్ని నవదీప్ గారు అనకుండా ఉంటే బాగుంటుంది అనిపించింది. సో ఒక బాక్స్ అయితే పెట్టారు, ఆ బాక్స్లో రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఫ్రూట్ తీసుకోమని చెప్పారు ఒక్కొక్కళ్ళని వచ్చి. సో ఒకళ్ళకి యాపిల్, ఒకళ్ళకి కివి, ఒకళ్ళకి డ్రాగన్, ఒకళ్ళకి బనానా, ఒకటి ఆరెంజ్, మోసంబి, సీతాఫల్, పొమోగ్రెనేట్, మ్యాంగో, పియర్, యాపిల్లోనే గ్రీన్ యాపిల్, బనానా, ఇలా రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి. ఫ్రూట్స్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి పిక్ చేసుకున్నారు, అంటే 15 members 15 ఫ్రూట్స్ పిక్ చేసుకున్నారు. పిక్ చేసుకున్నాక ఎవరికైతే రిపీటెడ్ వచ్చినాయో వాళ్ళు పక్కన నుంచోండి అన్నారు. సో రిపీటెడ్లో గ్రీన్ యాపిల్స్ 3 వచ్చినాయి, ఒకటి షాకిబ్కి, ఒకటి నాగాకి, ఒకటి మనీష్కి 3 గ్రీన్ యాపిల్స్ వచ్చినాయి. అలానే బనానా పవన్ కళ్యాణ్కి ఒకటి అండ్ దాలియాకి ఒకటి వచ్చింది. మరి ఇవి గ్రీన్ యాపిల్స్ ఎవరికైతే 3 వచ్చినాయో వాళ్ళ ముగ్గురిని టీమ్ లీడర్స్ చేశారు. అండ్ ఈ బనానా ఎందుకు రిపిటేటివ్ పెట్టారో తెలియదు, బనానా కూడా 2 వచ్చినాయి, మిగిలిన ఒక్కొక్క ఐటమే ఉన్నాయి, బట్ బనానా మాత్రం 2 ఉన్నాయి. అది మరి ఫ్రూట్స్ ఏం లేక అలా 2 పెట్టారో ఆర్ ఇంకా అలా ఎందుకు పెట్టారో తెలీదు. ఇంకా బనానా కూడా 2 వస్తే దానికి ఏం లేదనమాట. గ్రీన్ యాపిల్స్ వచ్చిన వీళ్ళ ముగ్గురిని మాత్రం 3 teamsకి 3 leadersగా చేశారు. ఈరోజు 3 teams అంట. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు 3 teamsలో మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. మిగిలిన ఇప్పుడు 12 members ఉన్నారు, 3 leaders ఉన్నారు. నేనేమనుకున్నాను, ఓకే 4 వేస్తారేమో, 3 4s 12 members అవుతారు. ఒక్కొక్క టీంలో టీమ్ లీడర్తో కలిపి 5 members ఉంటారు అట్లా అనుకున్నా, బట్ అలా కాదు. ఈ జడ్జెస్ దగ్గర ఒక కార్డు ఉంటుంది, ఈచ్ జడ్జి దగ్గర ఒక్కొక్క కార్డు ఉంటుంది. ఆ కార్డు ఈ 3 టీమ్ లీడర్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోవాలి, ఏముందో తెలియదు ఆ కార్డులో. సో ఏమైందంటే లైక్ షాకిబ్ ఏమో నవదీప్ దగ్గరున్న కార్డ్ని సెలెక్ట్ చేసుకుంటారు, నాగప్రశాంత్ ఏమో అభిజిత్ దగ్గరున్న కార్డు, మనీష్ ఏమో బిందు మాధవి దగ్గరున్న కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే మనీష్కి
ఆ కార్డ్ లోపల మనీష్కి 6 నంబర్ ఉంటుంది, నాగప్రశాంత్కి ఏమో 4 నంబర్ ఉంటుంది, షాకిబ్ ఏమో 2 నంబర్ ఉంటుంది. ఆ నంబర్స్ చూడంగానే నాకు అనుకున్నా లైక్ 6 అంటే 6 మెంబర్స్ టీమ్ మెంబర్స్ వస్తారు, 4 అంటేనేమో 4 మెంబర్స్ వస్తారు, 2 అంటే 2 మెంబర్స్ వస్తారు. ఇది ఎక్స్పెక్ట్ చేసా. కానీ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అది ఎవరికైతే 2 వచ్చిందో వాళ్ళు ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇది అనుకోలేదు నేను. అంటే ఇది ఎలా అంటే ఫస్ట్ 2 సెలెక్ట్ చేసుకునే వాళ్ళు అందరిలో వాళ్ళకి చాయిస్ ఉంటుంది, ఏ 2ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ నెక్స్ట్ 4 సెలెక్ట్ చేసుకుంటారు, 6 ఇంకా మిగిలిపోయిన వాళ్ళందరూ 6th టీంలోకి వస్తారు. సో 2 ఫస్ట్ వచ్చింది షాకిబ్కి. షాకిబ్ పవన్ కళ్యాణ్ను దివ్యాని సెలెక్ట్ చేసుకుంటారు, దివ్య నిఖిత గారిని. నెక్స్ట్ 4 వచ్చిన నాగప్రశాంత్ ఏమో హరీష్ గారిని, అదే మాస్క్ మ్యాన్ని, ప్రియా శెట్టిని, అనూష గారిని, శ్రీజ గారిని సెలెక్ట్ చేసుకుంటారు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ మనీష్ గారి టీంలో ఉంటారు. సో 2 మెంబర్స్ ఉన్న షాకిబ్ టీము ఎల్లో టీము, 4 మెంబర్స్ ఉన్న నాగప్రశాంత్ టీం రెడ్ టీం, 6 మెంబర్స్ ఉన్న మనీష్ టీం బ్లూ టీం. ఇలా ఎల్లో, రెడ్, బ్లూ ఇచ్చారు టీం నేమ్స్. ఓకే, ఇది ఏంటంటే గేమ్ 12 క్వశ్చన్స్ ఉంటాయి. 12 క్వశ్చన్స్కి ఒక బజర్ పెడతారు. 3 టీమ్స్ నుంచి ఒక్కొక్కళ్ళు రావాలి. వచ్చి ఎవరు ఫస్ట్ బజర్ కొట్టి ఫస్ట్ ఆన్సర్ చెప్తే వాళ్ళకు ఒక పాయింట్ వస్తుంది. బజర్ కొట్టి ఆన్సర్ చెప్పకపోతే నెక్స్ట్ టైము వాళ్ళకి క్వశ్చన్కి వచ్చే రైట్ ఉండదు. అంటే నెక్స్ట్ టైం వాళ్ళకి నెక్స్ట్ క్వశ్చన్కి వాళ్ళు ఎలిజిబుల్ కాదు, మళ్ళీ తర్వాత క్వశ్చన్కి రావచ్చు. లైక్ ఆ నెక్స్ట్ టు నెక్స్ట్, సెకండ్ నెక్స్ట్ అనమాట. సో ఇది ఇలా 3 వస్తారు. బట్ అలాగే ఇప్పుడు ఒకసారి ఒకళ్ళు వస్తే నెక్స్ట్ టైం వాళ్ళు రాకూడదు, నెక్స్ట్ టైం ఇంకొకళ్ళు రావాలి ఆ టీం నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ టీం బ్లూ నుంచి ఒకసారి మనీష్ గారు వస్తే నెక్స్ట్ టైం ఆయన మళ్ళీ రాకూడదు, ఇంకొకళ్ళని పంపించాలి. ఇలా రూల్స్ అన్నమాట. ఇక్కడ ఏమైందంటే మనీష్ గారు ఏం చేస్తారు, ఆయనే వస్తూ ఉంటారు ఆల్టర్నేటివ్గా. అంటే ఒకసారి మనీష్ గారు వెళ్తారు, నెక్స్ట్ ఎవరొకళ్ళని పంపిస్తారు టీంలో, మళ్ళీ 3rd టైం మళ్ళీ ఆయనే వస్తున్నారు, మళ్ళీ 4th వేరే వాళ్ళు వస్తారు, 5th మళ్ళీ ఆయనే వెళ్తున్నారు. సో ఆల్టర్నేటివ్గా మనీష్ గారే వస్తున్నారు. అంటే 12 క్వశ్చన్స్ ఉంటే 12 ఛాన్సెస్ ఉంటాయి వెళ్ళడానికి ఒక్కొక్కళ్ళకి. ఒక్కొక్క టీం నుంచి 12 ఛాన్సెస్. 12లో హాఫ్ ఈయనే వెళ్తున్నారు కాబట్టి 6 ఛాన్సెస్ ఈయనకే వెళ్తున్నాయి. 6 టైమ్స్ ఈయనే వెళ్ళడం వల్ల టీంలో మిగిలిన వాళ్ళకి 6 ఆపర్చునిటీసే ఉంటాయి. 6లో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వస్తుంది అంతే. సో పోనీ ఆ క్వశ్చన్స్ ఏమన్నా ఇప్పుడు ఈయన ఓకే ఎంటర్ప్రెన్యూర్ ఫోర్బ్స్ 30 లిస్ట్లో ఉన్నాడు అట్లా అనుకుని వెళ్తున్నాను నేను అనుకున్నా, ఆ క్వశ్చన్స్ నార్మల్ జనరల్ నాలెడ్జ్ లాగా చిన్న పిల్లలు ఆన్సర్ చేసే క్వశ్చన్స్, రిడిల్స్ ఉంటాయి కదా చిన్నపిల్లలకి, ఆర్ ఫన్నీ రిడిల్స్ ఆర్ ఇట్లా ఉంటాయి కదా అలాంటివి. అవి ఇంకా చెప్పాలంటే శ్రీజ గారు కూడా ఒక 4 ఏమో ఆన్సర్ చేశారు. శ్రీజ గారు కాదు, అదే శ్రీజ గారు ఎక్కువ ఆన్సర్ చేశారు యాక్చువల్లీ. సో అవి అందరూ ఆన్సర్ చేయగలిగినటువంటి క్వశ్చన్స్ అన్నమాట. సో దానికి మనీష్ గారే సెలెక్టివ్గా వెళ్ళాల్సినంత అవసరం లేదు, అందరికీ ఆపర్చునిటీ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఆయన ఒక్కళ్ళే కాకుండా ఆయన ఒక 4 తీసుకొని మిగిలిన ఇప్పుడు వాళ్ళ టీంలో ఈ మొత్తం 7 ఉంటారు, ఆయన ఒక 4 తీసుకొని మిగిలిన 6 మందికి ఒక 8 అట్లా ఆయనకి అంతగా ఎక్కువ ఛాన్సెస్ తీసుకోవాలని ఉంటే. అండ్ ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ చేశారా లేదా అన్న దాని గురించి కాదు. అఫ్కోర్స్ ఆన్సర్ చేసిన వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా క్రెడిట్ అనేది వెళ్తుంది. బట్ ఒక్కొక్కసారి మనం ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు మన బ్రెయిన్ ఫ్రీజ్ అయ్యి కొంచెం కరెక్ట్గా ఆన్సర్ చేయలేకపోవడం అట్లా అవుతుంది. అక్కడ మనం ఇచ్చే ఛాన్సెస్ గురించి మొత్తం మనమే తీసుకుంటే, హాఫ్ ఛాన్సెస్ మనమే తీసుకుంటే అది కరెక్ట్ కాదేమో అని నా ఒపీనియన్. అండ్ కొన్నిటికి ఆన్సర్ చేయలేకపోయాడు, దానికి నేనేం అనను, అది ఒక్కొక్కసారి అవుతూ ఉంటుంది, దట్ వి కాంట్ దాన్ని బ్లేమ్ చేయలేం. బట్ అలా అని హాఫ్ ఛాన్సెస్ ఈయనే తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో దట్స్ మై ఒపీనియన్. సో ఇప్పుడు ఆ 12 క్వశ్చన్స్కి కనుక వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ జే లెటర్ పెట్టి ఒక ప్యాన్ పెడతారు, ఇదే కంట్రీ అని అడిగితే అది ఎవరైనా చెప్తారు జపాన్ అని. సో ఇందులో 3 టీమ్స్ నుంచి వస్తే మనీష్ గారు ఫస్ట్ బజర్ తీసుకుంటారు కాబట్టి ఆయనకి వచ్చింది ఫస్ట్ ఒక పాయింట్ వచ్చింది మనీష్ గారి టీంకి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒక
సేమ్ ఒక జార్ లాంటిది పెట్టి, గ్లాస్ జార్ ఉంటుంది కదా, అది పెట్టి పక్కన సముద్రం పెట్టారు. సో అదే మూవీ నేమ్ అని అడిగితే జెర్సీ అని చెప్పారు షాకిబ్. సో షాకిబ్ గారి టీంకి కూడా ఒక పాయింట్ వచ్చింది. సో ఎల్లో టీంకి ఒక పాయింట్, బ్లూ టీంకి ఒక పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక లయన్ ఒక డీర్ ఉంది. 3 లయన్లు 3 డియర్స్ని కలిసి పట్టుకోవడానికి 3 minutes పడితే 100 లయన్స్ 100 డీర్స్ని పట్టుకోవడానికి ఎంత టైం పడుతుంది అని అడిగారు. సో 100 లయర్స్ 100 డీర్స్ని పట్టుకోవడానికి కూడా 3 minutes పడుతుంది. ఎందుకంటే టైం చేంజ్ అవ్వదు కదా, కౌంట్ ఈక్వల్ ఉంది కాబట్టి టైం చేంజ్ అవ్వదు కదా అని శ్రీజ ఆన్సర్ చెప్తుంది. సో రెడ్ టీమ్కి కూడా ఒక పాయింట్ వస్తుంది. సో ఇక్కడ శ్రీజ గారు కొంచెం ముందు 2 క్వశ్చన్స్ కొంచెం ఈజీవి, ఇది కొంచెం వాటితో కంపేర్ చేసుకుంటే ఇది కూడా ఈజీదే, బట్ కొంచెం లెవెల్ పెరిగింది. ఇది ఆన్సర్ చెప్పడం శ్రీజ గారికి కొంచెం, ఇంకా ఇదే కాదు ఇంకో 2-3 క్వశ్చన్స్కి కూడా ఆమె ఆన్సర్ చెప్పారు. 3 క్వశ్చన్స్కి చెప్పారు ఆమె మొత్తం. సో వాళ్ళ టీంలో 4 పాయింట్స్ వస్తే 3 శ్రీజ చెప్పారు, 1 హరీష్ గారు చెప్పారు. సో ఇందులో డెఫినెట్గా శ్రీజ గారే బాగా పర్ఫామ్ చేసినట్టు చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక ఫోటో చూపించి దీనిలో తప్పేముంది అని అడుగుతారు. అందులో క్యాలెండర్లో June 31 అని ఉంటుంది. సో జూన్ మంత్లో 30 డేసే ఉంటాయి, 31 ఉండదు కాబట్టి అది రాంగ్ అని దివ్య నిఖిత గారు చెప్తారు. సో దివ్య నిఖిత గారు ఫ్రమ్ ఎల్లో టీమ్ కాబట్టి ఎల్లో టీమ్కి ఒక పాయింట్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమో, అక్కడ ఎమోజీస్ అన్నీ పెడతారు, స్మైలీ ఎమోజీస్ ఉంటాయి కదా, అందులో డిఫరెంట్గా ఉన్నది పిక్ చేయమంటే హరీష్ గారు పిక్ చేస్తారు. హరీష్ గారు రెడ్ టీమ్ నుంచి కాబట్టి మళ్ళీ వాళ్ళకు ఒక పాయింట్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అక్కడ పవర్ సాకెట్స్ అన్నీ ఉంటాయి, లైక్ నెంబర్ ఆఫ్ సాకెట్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఛార్జింగ్ పాయింట్స్ ఎన్ని పెట్టుకోవచ్చు అని ఒక క్వశ్చన్. అయితే అది ఏంటంటే 3 సాకెట్లోనూ మెయిన్ బోర్డ్ ఒకటి ఉంటుంది, మెయిన్ ప్లగ్. సో ఒక సాకెట్ ఏంటంటే, ఒకటి సాకెట్ విరిగి లైక్ వైర్ బ్రేక్ అయి ఉంటుంది, సో అది కన్సిడర్ చేయలేం. సో 4 చెప్తుంది దివ్య నిఖిత గారు. యాక్చువల్లీ అది రాంగ్ ఆన్సర్. యాక్చువల్లీ ఆన్సర్ ఏంటంటే, మెయిన్ సాకెట్కి ఒక ఒక ఛార్జింగ్ సాకెట్ పెట్టుకుని ఆ సాకెట్లో అన్నీ పెట్టుకోవచ్చు కదా అని ఆన్సర్ ఒకటి చెప్తారు. ఇంకా అది కొంచెం ఎవరు ఆన్సర్ చేయలేరు కాబట్టి దివ్య నిఖిత గారు రాంగ్ ఆన్సర్ చెప్పారు కాబట్టి వాళ్ళ టీంకి ఒక ఛాన్స్ పోయిద్ది, ఎల్లో టీంకి. ఇది ఎవరికి రాదు పాయింట్, అండ్ వీళ్ళకి ఛాన్స్ అయితే పోయింది. నెక్స్ట్ ఒక టీషర్ట్ పెడతారు, టీషర్ట్ పెట్టి దానికి 2 బొక్కలు ఉంటాయి అన్నమాట, 2 హోల్స్ ఉంటాయి. ఎన్ని హోల్స్ ఉన్నాయి మొత్తం ఆ టీషర్ట్లో అని అడుగుతారు. సో అవి ఎలా కన్సిడర్ చేయాలంటే, అది నేను ఆన్సర్ చేయలేకపోయాను, బట్ ఇది డీమోన్ పవన్ ఆన్సర్ చేస్తాడు యాక్చువల్లీ దీనికి. అది బాగా అనిపించింది, బట్ తను వెళ్ళడు, డీమోన్ పవన్ వెళ్ళడు, బట్ తర్వాత తను వచ్చి ఆన్సర్ చేస్తాడు. అది ఎవరు ఆన్సర్ చేయరు, వాళ్ళకి ఆన్సర్ ఏంటంటే, ఇది శ్వేత గారు రాంగ్ ఆన్సర్ చెప్తారు 3 అని. సో వీళ్ళ మనీష్ గారి టీంకి ఒక ఛాన్స్ కూడా పోయిద్ది. బట్ ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ హ్యాండ్స్ దగ్గర ఒక హోల్ ఉంటుంది, 2 హ్యాండ్స్కి ఒక హోల్, 2 హ్యాండ్స్కి 2 హోల్స్. మళ్ళీ తల దగ్గర నెక్ దగ్గర ఒక హోల్ ఉంటుంది టీషర్ట్కి, ఏ షర్ట్కైనా ఒక హోల్ ఉంటుంది నెక్ దగ్గర. సో అదొకటి 3rd హోల్. మళ్ళీ టీషర్ట్ మీదే 2 బొక్కలు ఉంటాయి అన్నమాట, చిరిగిపోయి 2 హోల్స్ ఉంటాయి. అవి ముందు వెనక 2 కన్సిడర్ చేసుకుంటే ముందు 2 వెనక 2, అవి 4, ఇవి ఒక 3, మొత్తం 7 హోల్స్ అని చెప్పి ఆన్సరు. సో శ్వేత గారు 3 అని చెప్పడం వల్ల నెక్స్ట్ డిమోన్ పవన్ వచ్చి ఇలా హోల్స్ అని చెప్తాడు, అది బాగా చెప్పాడు అనిపించింది. సో శ్వేత గారు రాంగ్ ఆన్సర్ చెప్పడం వల్ల మనీష్ గారి టీంకి నెక్స్ట్ ఛాన్స్ పోయిద్ది. నెక్స్ట్ ఏమైందంటే, ఒక క్లాక్ పెడతారు, వాల్ క్లాక్, దానిలో రాంగ్ ఏంటని అడిగితే 8 నంబర్ ఏంటంటే బీ షేప్లో ఉంటుంది, బీ లాగా. అది శ్రీజ చెప్తుంది 8B లాగా ఉందని చెప్తుంది, వాళ్ళకు పాయింట్ వస్తుంది శ్రీజ వాళ్ళ టీంకి. ఇట్స్ రెడ్ టీమ్.
నెక్స్ట్ ఏంటంటే ఒక నంబర్స్ పెడతారు 1 2 3 4 5 6 7 8 9 వాట్ ఈస్ ద మిస్టేక్ అని పెడతారు క్వశ్చన్. అయితే దీనికి కూడా ఎవరు ఆన్సర్ చేయలేకపోతారు. ఆ క్వశ్చన్లో ఆన్సర్ ఏంటంటే ఆ క్వశ్చన్లో వాట్ ఈజ్ ద మిస్టేక్ అని 2 times ద అనే వర్డ్ ఉంటుంది. అది మనీష్ గారు టైం అయిపోయాక చెప్పగలుగుతారు ఇలా 2 times ఉంది అని. సో కొంచెం ముందుగా చెప్పగలిగితే మనీష్ గారికి ఒక పాయింట్ వచ్చేది. బట్ ఫైన్. నెక్స్ట్ ఏంటంటే పిల్లలు బలూన్స్ ఎగరేస్తూ ఉంటారు ఒక ఫోటోలో. అందులో ఏంటి డిఫరెన్స్ అంటే రెయిన్బో కలర్స్ ఉంటాయి. రెయిన్బో కలర్స్ ఆర్డర్లో లేవు. ఐ మీన్ విబ్జిఆర్ ఉంటుంది కదా, వయలెట్, ఇండిగో, బ్లూ అలా, అది ఆర్డర్లో లేదని చెప్తారు విబ్జిఆర్ రెయిన్బో కలర్స్. అది కూడా ఎవరు చెప్పలేకపోయారు. నెక్స్ట్ ఏంటంటే ఒక ఫోటో ఇస్తారు 6 2 ఇలా నంబర్స్ అన్నీ కలిపి ఉంటాయి. అందులో ఎన్ని నంబర్స్ ఉన్నాయని అడిగితే మనీష్ గారు రాంగ్ ఆన్సర్ చెప్తారు. 5 అని చెప్తారు. బట్ యాక్చువల్లీ 7 నెంబర్స్ ఉంటాయి ఒక చూపించిన ఇమేజ్లో. సో వీళ్ళకి మళ్ళీ ఛాన్స్ పోయిద్ది మనీష్ గారి టీంకి. నెక్స్ట్ శ్రీజ వస్తుంది మళ్ళా. అక్కడ ఫోటో చూపించి ఎవరు అందులో ఫాస్ట్గా అంటే లైక్ అప్డేటెడ్గా ఉన్నారు అంటే ఇప్పుడు కొంతమంది గుర్రాలతో అలా పెడతారు. ఒక అతను మాత్రం స్కూటీ మీద వెళ్తారు. అంటే వెనక కాలం కాకుండా ముందు కాలంలో ఎవరు ఉన్నారని అడిగితే ఆ స్కూటీ మీద వెళ్తున్న మనిషి అని చెప్తుంది. సో ఆమెకు ఒక పాయింట్ వస్తుంది. ఇదే లాస్ట్ క్వశ్చన్. సో శ్రీజ వల్ల 3 points వస్తాయి రెడ్ టీమ్కి. ఇంకా హరీష్ గారు ఒక పాయింట్, మొత్తం 4 points వస్తాయి. సో రెడ్ టీమ్ విన్ అయింది. నెక్స్ట్ మనీష్ గారి టీంకి 1 point వస్తుంది అండ్ షాకిబ్ టీంకి 2 వస్తాయి. సో ఇక్కడ మనీష్ గారి టీంని అడుగుతారు, ఏంటి మీ లీడర్ వల్లే మీకు లూజ్ అయ్యారనుకుంటున్నారా అంటే డిమాన్ పవన్ అడుగుతాడు. ఓకే అంటే ఆయనకి మైండ్ గేమ్ బాగొచ్చు, దట్స్ ఫైన్, ఒప్పుకుంటాను. బట్ అలా అని వేరే వాళ్ళని తక్కువ చేయడం అలా బాగాలేదు అన్నట్టు అంటాడు. ఇప్పుడు మనకు వచ్చిన పాయింట్స్ ఎవరి వల్ల వచ్చినాయని అడుగుతాడు డిమాన్ పవన్. యాక్చువల్లీ వాళ్ళకి వచ్చింది 1 point. అది నేను ఆ పాయింటే కన్సిడర్ చేయను. 1 point తీసుకొచ్చి నా వల్ల వచ్చినాయి అనేది. డిమాన్ పవన్ ఏమంటాడంటే అన్నిసార్లు వెళ్తే ఎవరికైనా వస్తాయి అంటాడు. అది నిజమే. తను 6.5 chances తను తీసుకొని హాఫ్ టీంకి ఇద్దాం అనుకుంటాడు. సో అది కూడా కన్సిడర్ చేయాల్సిన పాయింటే. సో ఇంకా నువ్వు 2 physical tasks వచ్చినాయి, 2 నువ్వు చేయలేదు సరిగ్గా అన్నట్టు అంటాడు ఎవరు మనీష్. ఒకటి మేబీ నిన్న పాట్ టాస్క్ అను, ఇంకొకటి ఏం టాస్క్, ఒకటి మేబీ రోప్ టాస్క్ ఒకటి జరిగింది కదా, రోప్ పట్టుకొని నుంచునేది అవుట్ అయిపోతాడు కదా రోప్ వదిలేసి. అలా 2 నువ్వు సరిగ్గా చేయలేదు, నువ్వు నన్ను పాయింట్ చేస్తున్నావు అన్నట్టు అడుగుతాడు. సో ఐ మీన్ లైక్ ఇప్పుడు డిమాన్ పవన్ పర్ఫామ్ చేయకపోవడం వల్ల వేరే వాళ్ళకి ఏం నష్టం జరగలేదు ఇక్కడ. బట్ తను వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళ టీం వాళ్ళే. సో కొంచెం నేనైతే మనీష్ గారిదే మిస్టేక్ ఉందనుకుంటున్నా. ఎందుకంటే 12 chances ఉన్నప్పుడు 6 chances ఆయనే తీసుకున్నాడు. సో హాఫ్ రెస్పాన్సిబిలిటీ ఆయనదే అవుతుంది ఓడిపోవడంలో. ఛాన్సెస్ మనం తీసుకున్నప్పుడు మనమే రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి. అండ్ ప్రసన్న గారిని ఎందుకు పంపించలేదని శ్రీముఖి అడిగితే ప్రసన్న గారే చెప్పారు, నేను బజర్కి ఫాస్ట్గా రన్ చేయలేను, ఫాస్ట్ పేజ్లో అన్నట్టు చెప్పారు. అంటే ప్రసన్న గారు నేను అన్నాను, బట్ మనకి పాయింట్స్ మంచిగా ఉంటే నన్ను పంపించండి, బట్ పాయింట్స్ తక్కువ ఉన్నప్పుడు నన్ను పంపించొద్దని నేను చెప్పాను అంటాడు ప్రసన్న గారు. ఓకే ఫైన్, ఎనీవే పాయింట్స్ ఎక్కువేం లేవు ఆయన చెప్పిన విధంగా అనుకున్నా కానీ పాయింట్స్ 1 point వచ్చింది. సో దట్స్ ఫైన్. నెక్స్ట్ శ్వేత గారు కూడా అంటారు, ఓకే నేను వెళ్ళడం వల్ల ఒకసారి పాయింట్ మిస్ అయింది, బట్ అందుకని ఎవరికైనా అక్కడికి వెళ్ళినప్పుడు ఫ్రీజ్ అవుతుంది. సో అది కన్సిడర్ చేసి నన్ను మళ్ళీ పంపించుకుని ఉంటాం ఆర్ వేరే వాళ్ళనైనా పంపించుకుని ఉంటాం ఇస్ నాట్ కరెక్ట్ అన్నట్టు చెప్తారు. బట్ శ్వేత గారికి ఛాన్స్ వచ్చింది కాబట్టి ఆమెకి కంప్లైంట్ చేసే రైట్ లేదని నేను అనుకుంటున్నా. సో డిమాన్ పవన్కి
అన్న ఓకే, తనకు అసలు ఛాన్సే రాలేదనుకుంటా డీమన్ పవన్కి. ఓకే, యాక్చువల్లీ డీమన్ పవన్ని కూడా ఒకసారి పంపించాడు, బట్ హాఫ్ ఛాన్సెస్ ఆయనే తీసుకోవడం అనేది ఆయనకే బెడ్స్ కొట్టింది, మనీష్ గారికే. ఆబ్వియస్లీ అందరు రివర్స్ అయ్యారు. నెక్స్ట్ టీమ్ రెడ్కి ఓట్ అపీల్ వస్తే శ్రీజ వల్ల పాయింట్స్ వచ్చినాయి కాబట్టి తనకి ఛాన్స్ ఇద్దాం అనుకున్నా, బట్ తను నాకు వద్దు, నాకు ఆల్రెడీ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి వేరే వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నా అని చెప్తుంది. సో నెక్స్ట్ ఇంకో పాయింట్ హరీష్ గారి వల్ల వచ్చింది కాబట్టి హరీష్ గారికి ఇస్తానంటే లేదు మీరు తీసుకోండి, మీరు టీంని బాగా నడిపించారని నాగాని అంటాడు. సో అప్పుడు ప్రియా శెట్టి గారు లేచి నాకు ఛాన్స్ కావాలని అడుగుతారు. నాకు అంటే అదేమనిపించిందంటే నాగా ఓకే అని ఇచ్చేస్తాడు, బట్ నాగా ఏమనాల్సిందంటే హరీష్ గారి వల్ల మనకు పాయింట్ వచ్చింది కదా, శ్రీజ తర్వాత హరీష్ గారికి వచ్చింది, హరీష్ గారిని అడుగు, తను ఒప్పుకుంటే నువ్వే తీసుకో అన్నట్టు అనాల్సింది అనిపించింది. బట్ ఫైన్, వాళ్ళ టీంలో వాళ్ళకి యూనిటీ ఉంది అండ్ బాగా అనిపించింది. లైక్ హరీష్ గారు మీ వల్లే వచ్చింది, టీంని బాగా లీడ్ చేశారు ఇట్లా అనడం కూడా బాగా అనిపించింది. నెక్స్ట్ వరస్ట్ ప్లేయర్ వచ్చేసి మనీష్కి వచ్చింది అండ్ ఎల్లో కార్డ్ ఇచ్చారు అతనికి. మళ్ళీ ఇంకోసారి ఎల్లో కార్డ్ ఇస్తే అతను ఎలిమినేట్ అయిపోతాడు. వాల్యుబుల్ ప్లేయర్ వచ్చేసి నాగా ప్రశాంత్కి ఇచ్చారు, బాగా టీంని లీడ్ చేసే విధానానికి అండ్ తను సాక్రిఫైస్ చేయడాన్ని ప్రియా శెట్టికి ఓట్ అపీల్ని ఇదంతా చూసి నాగా ప్రశాంత్కి ఇచ్చారు. సో ఇది వాళ్ళ ఎపిసోడ్. నాకైతే మనీష్ గారు అలా హాఫ్ ఛాన్సెస్ తీసుకోవడం నచ్చలేదు, 12 ఛాన్సెస్లో హాఫ్ తీసేసుకోవడం. ఇంకొకటి అండ్ స్టార్టింగ్లో బనానా స్టూ ఎందుకు పెట్టారో అర్థం కాలేదు, అది ఓకే చిన్న పాయింటేలేండి. నెక్స్ట్ ఇది ప్రియా గారికి ఇచ్చే ముందు ఒకసారి హరీష్ గారిని అడిగితే బాగుండేది అనిపించింది. శ్రీజ గారు ఎలాగూ పర్లేదు నాకు వద్దన్నారు కాబట్టి నెక్స్ట్ హరీష్ గారు డిజర్వింగ్ అనిపించింది నాకు, ఎందుకంటే ఆయన వల్ల ఒక పాయింట్ వచ్చింది కాబట్టి. ఇంకా అంతే, లైక్ హాఫ్ ఛాన్సెస్ అయితే బాగా ఆయనకి దెబ్బ కొట్టిద్దేమో అనుకుంటున్నాను జనాల్లో కూడా అలా చేయడం. అండ్ అవి ఇచ్చిన క్వశ్చన్స్ కూడా టూ టఫ్ కాదు, అవి జనరల్గా ఎవరైనా ఆన్సర్ చేసేవి, చిన్నపిల్లలు కూడా ఆన్సర్ చేసే టైప్ క్వశ్చన్స్ కాబట్టి వాటికి ఆయనే అవసరం లేదు. దానికి వేరే వాళ్ళ ఛాన్సెస్, వేరే వాళ్ళ స్క్రీన్ స్పేస్ కానీ వేరే వాళ్ళు షైన్ అయ్యే ఛాన్స్ పోయినట్టు అనిపించిందని నేను అనుకుంటున్నా. సో ఇది నా ఒపీనియన్ ఇవాళ ఎపిసోడ్ మీద. మీకేమనిపించిందో కమెంట్ చేయండి అండ్ నా ఒపీనియన్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.